తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆశావాహులు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల్లో సీటు దక్కని వాళ్ళు అన్ని ఆశలు కూడా వచ్చే లోక్సభ ఎన్నికల పైన ఉన్నాయి. సో మా అధినేత, మా నాయకుడు నాకు హామీ ఇచ్చిండు, ఏదైనా ఒకటి చేస్తా అని చెప్పేసి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎలా అయినా ఎంపీ టికెట్ తెచ్చుకోవాలి, ఎంపీగా గెలవాలి, ఇక లోక్సభలో అడుగు పెట్టాలని చెప్పేసి చాలామంది నాయకుల్లో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి పనిచేసి పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ని ఆశిస్తున్నాడు. భువనగిరి నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం నుంచి తనకే టికెట్ కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్టు తనకే ఉందని, ఎలాగైనా భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి తీన్మార్ మల్లన్న తన సన్నిహితులతో చెప్తున్నట్లుగా సమాచారం. ఇక భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక అక్కడి నుంచే తనకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి మరో నాయకుడు చెబుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు భువనగిరి టికెట్ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో తనకే వస్తుందని, లోకల్గా ఉన్నటువంటి భువనగిరి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ ఎమ్మెల్యేలందరూ కూడా తనకే సపోర్ట్గా ఉన్నట్లు కూడా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నారు. తీన్మార్ మల్లన్న వైపే ఎక్కువగా ఆయనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో తీన్మార్ మల్లన్న సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడికక్కడ కేసీఆర్ని ఎండగడుతూ, బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అక్కడ నియోజకవర్గాల వారీగా తిరుగుతూ, అలాగే లోకల్గా ఆయన ఛానల్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఇక తీన్మార్ మల్లన్నకు లోక్సభ సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో.